ముందుగా ఓటీపీ మోసాలు జరిగేవి. ఓటీపీ అంటే మీకు ఓటీపీ వచ్చి ఓటీపీ అని చెప్పేవాళ్ళు బ్యాంక్ ట్రాన్సాక్షన్ జరిగేది. చాలామందికి ఓటీపీ అవగాహన వచ్చిన తర్వాత వేరే రకమైనటువంటి ఎస్ఎంఎస్లు పంపడం ద్వారా కానీ స్పామ్ మెసేజ్ పంపడం ద్వారా కానీ చేసేవాళ్ళు. సో ఏ విధంగా అయితే ప్రజల్లో అవగాహన పెరుగుతుంటూ వస్తుందో కొత్త రకమైనటువంటి టెక్నాలజీ వాడుతూ డిజిటల్ మోసాలు కూడా పెరగడం జరిగింది. వాటిల్లో ఒక రకమైనటువంటి మోసం డిజిటల్ అరెస్ట్. సో డిజిటల్ అరెస్ట్ అనేది ముఖ్యంగా ఎవరైతే నేరగాళ్ళు అంటే ఈ సైబర్ నేరగాళ్ళు ఉంటారో వాళ్ళు వీడియో కాల్ ద్వారా కాల్ చేసి ఎవరైతే వినియోగదారు ఉంటాడో వాళ్ళకి కాల్ చేసి మీరు ఒక రకమైనటువంటి మోసం చేశారు, అంటే మీకు ఒక పార్సల్ వచ్చింది, కస్టమ్స్ డిపార్ట్మెంట్లో ఉంది, దాంట్లో చట్టవిరుద్ధమైన పదార్థాలు ఉన్నాయి, లేదంటే మీకు ఒక నేరంలో ఇరుక్కున్నారు అని చెప్పడము, లేదంటే మీ ఆధార్ ఉపయోగించి ఒక డబ్బులు ట్రాన్సాక్షన్ జరిగింది, ఇలా రకరకమైన భయాలను కలిగించి వాళ్ళని లొంగ తీసుకోవడానికి ట్రై చేస్తారు. సిబిఐ అధికారుల పేరుతో ఈడీ అధికారుల పేరుతో ఒక రకమైన భయం కల్పిస్తారు. సో ఆ భయం కల్పించడం వల్ల ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ కాల్ రిసీవ్ చేసుకున్న వ్యక్తి సో భయానికి లోనవుతాడు. భయాలకు లోనై అతను చెప్పినట్టు వినడానికి ప్రయత్నిస్తాడు. వాళ్ళు కూడా అలా విధంగా ట్రాప్ చేయడానికి ట్రై చేస్తారు. సో ఈ రకమైన ట్రాప్ చేసి వాళ్ళ అకౌంట్ నెంబర్స్ అన్నీ తీసుకొని ఓటీపీలన్నీ తీసుకొని డబ్బు కాజేయడానికి ప్రయత్నిస్తారు. ఇది ఒక రకమైనటువంటి డిజిటల్ అరెస్ట్. సో చట్టం ప్రకారం అంటే ఐపీసీ సెక్షన్ ప్రకారం డిజిటల్ అరెస్ట్ అనేది ఎక్కడా లేదు. అంటే ఎప్పుడైనా కానీ అరెస్ట్ వారెంట్ అనేది ఫిజికల్గానే వస్తుంది. ఈవెన్ మీరు పోలీస్ స్టేషన్ నుంచి కానీ మీకు ఫిజికల్గానే వస్తుంది. సో డిజిటల్ అరెస్ట్ అనేది ఎక్కడా లేదు, అంటే ఐపీసీలో కానీ ఇప్పుడున్న బిఎన్ఎస్లో కానీ. సో కొత్తగా మనం భారతీయ న్యాయ స్మృతి అంటున్నాం, దాని ప్రకారం కూడా ఎక్కడా లేదు. సో డిజిటల్ అరెస్ట్ ఎవరు కూడా డిజిటల్ అరెస్ట్ అని చెప్తే కానీ లేక ఫోన్ చేసి వీడియో కాల్ చేసి మీరు ఒక రకమైనటువంటి తప్పు చేసినని చెప్తే ఎప్పుడు కూడా నమ్మకూడదు. సో ఈ విషయంలో ఏంటంటే మీరు ఇమ్మీడియట్గా పోలీస్ కంప్లైంట్ చేయడం కానీ నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళకి ఫిర్యాదు చేయడం కానీ మీకు తెలిసిన బంధువులు స్నేహితులతోటి వాళ్ళతోటి మాట్లాడడం కానీ చేయాలి. ఎందుకంటే చాలా సందర్భాలలో ఈ డిజిటల్ అరెస్ట్ ఎవరైతే చేస్తారో సైబర్ నేరగాళ్ళు మిమ్మల్ని ఒంటరిగా ఉండడానికి ప్రయత్నిస్తారు. అంటే మీరు ఎవరితోటి కూడా కమ్యూనికేట్ చేయకుండా, ఎందుకంటే మీరు ఎప్పుడైనా వేరే వాళ్ళతో కమ్యూనికేట్ చేస్తే వాళ్ళ గురించి చెప్పడానికి అవకాశం ఉంటుంది. సో అట్లా చేయకుండా మిమ్మల్ని ఒకే రూమ్లో బంధించి సో మిమ్మల్ని ట్రాప్ చేయడానికి ట్రై చేస్తారు. అట్లాంటి వాటికి లొంగకుండా మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం కానీ మీ స్నేహితులకు బంధువులకు తెలియజేయడం కానీ చేయాలి. చేయడం వల్ల మీరు అవాయిడ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. అవును సార్, అంటే ఇప్పటివరకు మనం చూసిన మోసాల్లో సైబర్ నేరాలలో ఎక్కువ మట్టుకు ఓటీపీ కానీ లేకపోతే డ్రా పేరుతో కానీ లేకపోతే స్పామ్ అవన్నీ కూడా సమ్ లక్షల్లో వేలల్లో అంతే ఉండేది. ఇదైతే డిజిటల్ అయితే సమ్ క్రోడ్స్లోకి వెళ్తుంది. ఒక వృద్ధురాలు అయితే 15 కోట్లు, ఇంకొక వైద్యాల జంట 7 crores, ఈ విధంగా కోట్ల రూపాయల్లోకి వెళ్తుంది. అంటే వీళ్ళు వెంటనే అప్రమత్తమయ్యే విధంగా ఏంటి సార్ అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు మీరు ఎప్పుడైనా మీకు ఫోన్ కాల్ అంటే వీడియో కాల్ వచ్చినప్పుడు ఇమీడియట్గా మీరు అప్రమత్తమై అంటే వాళ్ళు చెప్పే మాటలు వినకుండా అంటే మీరు ఏంటి అంటే ఏం అరెస్ట్ చేశారు ఏంటి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకొని మీరు నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకోవాలి. నిజంగా ఈ డిజిటల్ అరెస్ట్ అనేది ఉందా, నా మీద ఏదైనా కేసు బుక్ అయిందా, ఎందుకంటే మీ మీద ఏమైనా కేసు బుక్ అయినప్పటికి కూడా అన్ని పోలీస్ స్టేషన్కి తెలుస్తుంది. సో దానివల్ల మనకేంటంటే మనకు క్లారిటీ వస్తుంది ఒకటి, అంటే నా మీద ఏం కేసెస్ లేవు అనేది. సో అది ముఖ్యంగా మనం చేయాల్సింది. కానీ చాలా వరకు మోసగాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు బయటకు వెళ్ళకుండా ప్రయత్నిస్తారు. సో అది ఎవరైతే కాల్ రిసీవ్ చేసుకుంటారో వాళ్ళు అప్రమత్తంగా ఉండి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయడం కానీ ఇట్లాంటివి చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు ఆ ట్రాప్ నుంచి బయటకు రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే సార్, అయితే సైబర్ నేరగాలు అయితే ఏకంగా అంటే సిబిఐ డ్రెస్ వేసుకోవడం, లేదంటే ఈడీ డ్రెస్ వేసుకోవడం, లేదంటే ఒక కోర్టునే కోర్టు సృష్టించి ఆ కోర్టులోనే మేము కోర్టులో జడ్జి గారు ఉన్నారు, ఇంత స్థాయికి వెళ్ళింది డిజిటల్ అరెస్ట్ అనేది. సిబిఐ అధికారులు డ్రెస్ వేసుకోవడం, వాళ్ళే కోర్టులో మిమ్మల్ని విచారిస్తున్నారని చెప్పి ఆ విధంగా అవతల బాధితుని మొత్తం పూర్తిగా నమ్మించే స్థాయిలో చేస్తున్నారు. దీని విషయంలో సుప్రీంకోర్టు కూడా తీవ్ర ఆందోళన కూడా వ్యక్తం చేసింది. మొత్తం సుమోటోగా కేసు కూడా విచారణకు స్వీకరించి దర్యాప్తిస్తుంది. అయితే ఈ టెలికామ్ ఆపరేటర్స్ అంటే ఓన్లీ డివోటీ కాకుండా టెలికామ్ ఆపరేటర్స్ కూడా ఎలా వీళ్ళని అవగాహన పరచడానికి లేకపోతే అప్రమత్తమైన సందేశాలు వాటి విషయం దీని గురించి అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికామ్ ద్వారా తర్వాత టెలికామ్ ఆపరేటర్స్ ద్వారా కూడా ఏంటంటే మేము రకరకాలైనటువంటి ప్రెస్ నోట్స్ కానీ వీడియో సందేశాలు కానీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అన్ని ఈ పోలీస్ స్టేషన్లలో తర్వాత ఇంపార్టెంట్ జంక్షన్స్లలో కూడా అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. అంటే ఇట్లాంటి మోసాలు జరుగుతున్నాయి, మీరు అప్రమత్తంగా ఉండండి అని చెప్పి.
అదేవిధంగా ఈ ఈ దూరదర్శన్ కానీ ఆల్ ఇండియా రేడియో ఈ రకరకాల మీడియాస్ టీవీ ఛానల్స్లో కూడా అవేర్నెస్ ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే బ్యాంక్ వాళ్ళు కూడా ఈవెన్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, ప్రైవేట్స్ బ్యాంక్స్ కూడా వాళ్ళు కూడా ఈ రకమైనటువంటి సందేశాలు అంటే మెసేజెస్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎప్పుడైనా మీరు బ్యాంక్ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు కూడా వాళ్ళు ఒక మెసేజ్ పంపుతుంటారు. అంటే ఎట్లాంటి డిజిటల్ అరెస్ట్ మీరు మోసపోవద్దు, ఇట్లాంటి వాటిని ఇన్ఫార్మ్ చేయాలి అని చెప్పేసి.